హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈ రోజు మన ఛానల్ మరొకసారి కొత్త టాపిక్ అయితే మీ ముందుకు వచ్చానండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడైతే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోలో మరొక టాపిక్ తో అయితే ముందుకు వచ్చేసాను. ఆ సిరీస్ లో ముందు వీడియోలో బల్కీ యూట్రస్ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటని తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో వచ్చి హెచ్ఎస్జి టెస్ట్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హెచ్ఎస్జి టెస్ట్ ఎవరికి అవసరం, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా, ఏ ట్రీట్మెంట్ చేసినా ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అవ్వలేని వాళ్ళకి ఈ హెచ్ఎస్జి టెస్ట్ అనేది చేస్తారు. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం, మన ట్యూబ్స్ బాగున్నాయి లేదా అనేది తెలుసుకోవడానికి అయితే ఈ హెచ్ఎస్జి టెస్ట్ అయితే చేస్తారండి. దీనికన్నా ముందు మనకి కొన్ని బేసిక్ టెస్ట్లు అయితే చేస్తారు, లైక్ హెచ్ఐవి, ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి కదండి. ఆ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు అవి అయితే చేస్తారు. అండ్ హస్బెండ్ కి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేస్తారండి. ఇవన్నీ నార్మల్ గా ఉంటే హెచ్ఎస్జి టెస్ట్ అయితే చేస్తారండి. హెచ్ఎస్జి టెస్ట్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కొంతమందికి అయితే మత్తిచ్చి చేస్తారు, అదే తిమ్మిరిచ్చి చేస్తారండి, మత్తు కాదు. కొంతమందికి తిమ్మిరి ఇంజెక్షన్ కూడా లేకుండా నార్మల్ గా కూడా చేయించుకుంటారండి. నాకైతే హెచ్ఎస్జి, హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ 3 కలిపి అయితే చేశారు. మీకు 3 ఒక వీడియోలో చెప్తే మీకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అవుతారని దేనిగా సెపరేట్ గా అయితే చెప్తున్నానండి. ఫస్ట్ హెచ్ఎస్జి గురించి అయితే తెలుసుకుందాము. ఈ హెచ్ఎస్జి టెస్ట్ ఎలా చేస్తారనేది ఇప్పుడైతే చెప్తానండి. ముందు రోజు మనకి గర్భసంచి లైట్ గా ఓపెన్ అవడానికి అయితే కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తారు, టాబ్లెట్స్ అవి వేసుకోమంటారండి. ఈ టెస్ట్ అయితే మార్నింగ్ వస్తే చేసేసి ఈవినింగ్ కల్లా పంపించేస్తారండి. పెద్ద పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదు. మనతో పాటు ఒకరిని తీసుకెళ్తే సరిపోతుందండి, మన సపోర్టివ్ గా ఉండడానికి. అండ్ ఈ టెస్ట్ అయితే కొంచెం తిమ్మిరిచ్చి చేస్తారు. కొంతమందికి పెయిన్ భరించగలం అన్న వాళ్ళకి అయితే తిమ్మిరి కూడా లేకుండా చేస్తారండి, ఇంజెక్షన్ చేయకుండానే. మనల్ని మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే రమ్మంటారు. మనం ఈ పెయిన్ రాకుండా ఇంజెక్షన్ చేస్తారు కదండి, దాని వల్ల వామిటింగ్స్ అయితే అవుతాయి కొంతమందికి. దాని గురించి టిఫిన్ చేసి అయితే రమ్మంటారు. వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి. మనకి కింద నుంచి గర్భసంచిలోకి చిన్న కెమెరా కాదు, గర్భసంచిలోకి ఫ్లూయిడ్ అయితే ఎక్కిస్తారండి. డై ఏదో అంటారు దాన్ని, నాకు ఐడియా లేదు అది ఏంటనేది. డై ఏదో ఎక్కిస్తారండి మనకి కింద నుంచి గర్భసంచిలోకి. అది మనకి గర్భసంచిలోంచి ట్యూబ్స్ లోకి వెళ్ళి కిందకి బయటకు వచ్చేస్తే మన ట్యూబ్స్ అయితే బాగున్నాయని అర్థమండి. ఆ ఫ్లూయిడ్, ఆ డై అనేది మనకి గర్భసంచిలోకి వెళ్ళి ట్యూబ్స్ లోకి వెళ్ళకుండా బయటికి రాలేదనుకోండి, మన ట్యూబ్స్ ఏ బ్లాక్ ఉన్నాయని అర్థం. ట్యూబ్స్ లోకి వెళ్ళి బయటకు రాలేదంటే గర్భసంచిలో ఏమన్నా అతుకులున్నా, సిస్టులున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఆ ఫ్లూయిడ్, ఆ డై అనేది మనకి ట్యూబ్స్ లోకి అయితే వెళ్ళదు. ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నా ట్యూబ్స్ లోకి వెళ్ళదండి. దీనివల్ల మన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఏంటని తెలిసింది ఈ టెస్ట్ వల్ల. ఇదైతే పెద్ద పెయిన్ అయితే ఉండదు. ఆ డై ఎక్కించిన తర్వాత మన గర్భసంచి ట్యూబ్స్ లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళకపోతే మన ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అర్థం. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేకపోతే సిస్ట్లు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనకి హెచ్ఎస్జి టెస్ట్ లో అయితే తెలియదండి. ట్యూబ్స్ బ్లాక్ ఒకటే తెలిసింది. మనకి సిస్ట్లు ఉన్నాయా, ఏమన్నా గర్భసంచిలో సిస్ట్ ఉందా, లేకపోతే ట్యూబ్స్ లో సిస్ట్లు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా అని తెలియాలంటే మనకి హిస్టోస్కోపీ గానీ లాప్రోస్కోపీ గానీ చేయాలండి. ఈ హెచ్ఎస్జి టెస్ట్ లో ఓన్లీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అని తెలిసింది. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. హెచ్ఎస్జి టెస్ట్ అయితే ఇలా చేస్తారు. మనకి ఆ డై అయితే ఎక్కిస్తారండి. ఎక్కించడం వల్ల ట్యూబ్స్ లోకి అయితే వెళ్తుంది. అది గ్యాస్ లా ఉంటుందంట. చేయించుకున్న వాళ్ళైతే కూడా కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే నాతో చెప్పారండి. అది చేస్తే ట్యూబ్స్ లోకి అయితే వెళ్ళాలి ఆ డై అనేది. వెళ్ళకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు, వెళ్తే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు, ఏం ప్రాబ్లం లేనట్టండి. హెచ్ఎస్జి టెస్ట్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఏం చేయాలనేది, ఏ టెస్ట్ చేయించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.